అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఒకప్పుడు ఈ బైబిల్ ప్రచారకుడిని. కానీ ఈ బైబిల్‌లో ఉన్నది చెప్పి జనాల్ని సువార్త అనే పేరుతో చెప్తుంటి. కానీ ఇప్పుడు ఈ బైబిల్‌లో ఉన్నది రియాలిటీ ఏదో నేను చెప్తుంటా. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకునొద్దు. బైబిల్‌ని తప్పు పట్టాలని నేను ఈ వీడియో చేయడం లేదు. బైబిల్‌లో ఉన్న రియాలిటీ మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పాస్టర్ కూడా ఏం చెప్తుంటారంటే ఈ బైబిల్ గొప్పది, అన్ని గ్రంథాలు గొప్పవి కాదు, బైబిల్ ఒక్కటే శ్రేష్టమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని చెప్తుంటారు. నేను కూడా నిజం తెలియనప్పుడు నేను కూడా అన్నా ఈ మాటలు. కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత ఒక బాధితుల గురించి మనం ఆలోచన చేయాలి కదా. ఒక అన్యాయంగా చనిపోయిన వారి గురించి మనం కాస్త ఆలోచన చేయాలి కదా. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. బైబిల్లో సత్యాలు తెలుసుకునండి. అంతేకాదు నన్నేదో తప్పు పట్టించాలని మీరు అనుకోవద్దు. దయచేసి క్రైస్తవ సోదరులారా, మీరు నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత తాపేత్రపడి ఒక ఆత్మని రక్షించలే, యేసు వార్త చెప్పలే, గ్రామాల కానీ ఎంత తాపేర్తపడతాడో నాకు తెలుసు. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలని మీరు అనుకుంటుంటారు. అది మంచి మాట, అది మీకు మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నశింపజేయాలని మీకు ఆలోచన లేకుంటుంది. మీకు బైబిల్ చెప్పిన ప్రకారము, పాస్టర్లు చెప్పిన ప్రకారము కొన్ని వచనాలు కూడా ఉంటాయి. అక్కడ ఏముంటుందంటే బైబిల్ నమ్మే వ్యక్తి మంచిగా బ్రతుకుతాడు, మంచిగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, పరలోక రాజ్యంలో చేరుతారు. మరి ఇలాంటి మంచి ఒక వచనాలు జనాలకు చెప్పాలి కదా అని మీరు తాపేత్ర పడుతుంటారు. అది మంచిదే. కానీ బైబిల్లో కూడా అలాంటి వచనాలు ఉంటాయి. అది చాలా మనిషిని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. అరే నిజంగా ఈ బైబిల్లో ఉన్నాయా అవన్నీ. దయచేసి ఆలోచించండి. అలాంటి వచనాలు నేను ఈరోజు మీకు చదివి వినిపిస్తా. బైబిల్ దేవుడు ఎలా ప్రవర్తించాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలా కఠినమైన ఆజ్ఞ. అదేమిటంటే విశ్రాంతి దినం అని ఒకటి ఉంటుంది. విశ్రాంతి దినం, ఆదివారంని విశ్రాంతి దినం అని వాళ్ళు పాటిస్తారు. ఆ రోజులలో ఏ పని కూడా ఏ వ్యక్తి చేయడు. అలాంటప్పుడు ఒక ఆయన ఏం చేస్తాడంటే ఈ ఇశ్రాయేలు అరణ్యంలో ఉంటారు. అంటే ఎక్కడి నుండి వస్తారు వాళ్ళు ఫిలిస్తీన్ల దేశం నుండి తప్పించుకొని పోతారు. ఎక్కడ ఫిలిస్తీన్ల రాజుకి ఏమని చెప్తారు, మేము అరణ్యంకి వెళ్ళి 3 ఫిలిస్తీన్ల రాజు దగ్గర వాళ్ళ అబద్ధం చెప్పి మేము అరణ్యంకి వెళ్ళి మా దేవునికి 3 రోజులు మొక్కుబడులు చెల్లించి మళ్ళీ నీ దగ్గర వస్తామని చెప్పి అబద్ధం చెప్పి అరణ్యంలో చిక్కుబడి ఉంటారు. వాళ్ళు ఎటు తెలియక, ఎక్కడ వాళ్ళో తెలియదు, దారి తెలియక ఆ ఒక్క అరణ్యంలో ఉన్నప్పుడు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఒక ఆయన కట్టె పుల్లలు ఏరుకుంటాడు. కట్టె పుల్లలు దేనికి ఏరుకుంటారు? వంట చేసుకోవడానికి ఏరుకుని ఉంటాడు ఆ ఎడారి ప్రాంతంలో. అప్పుడు అక్కడ చుట్టూ ఉన్న మంది ఏం చేస్తారంటే జనాలు, వారి జనలే, మంది గారు, వారి ఇశ్రాయేలే, వాడిని పట్టుకొచ్చి మోసే దగ్గర ఇలవెడతారు. అప్పుడు మోసేకి అంటారు, మోసే వీడు కట్టెలు ఏరుకొనిచుంటే పట్టబడ్డాడు, మరి వీడిని ఏం చేద్దాము అంటే నేను మోసేకి అడుగుతారు. మోసే ఏం చెప్తాడు, నేను యెహోవా దేవునికి ప్రార్థన చేసి ఆయన ఏ జవాబు ఇస్తాడో తెలుసుకొని మళ్ళీ మీకు చెప్తా అంటున్నాను. అంతవరకు ఈ కట్టెలు ఏరుకున్న వాడిని కాళ్ళ చేతులు బంధించి చెరసాలలో ఉంచుతారు, వాడు ఎక్కడ పారిపోకుండా. ఎంత దైనికమైన స్థితి చూడండి. మరునాడు ఈ మోసే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను వెళ్ళి అక్కడి నుండి వచ్చి, అరే యెహోవా దేవుడు నాకు జవాబిచ్చే, ఈయన్ని పళ్ళెం ఎల్లపటికి వెళ్ళి అక్కడ చంపేయరా అని చెప్తాడు. చూడండి, ఆయనని పట్టుకొని పోయి ఆ ఒక చెరసాల నుండి తీసుకొని పోయి పళ్ళెం వెలుపల కంటే ఒక గ్రౌండ్ ఉంటుంది. అక్కడ ఒక ఊరిలాగా ఉంటారు. ఆ గ్రౌండ్ బయటకు తీసుకుపోయి అతన్ని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎంత విలవిలలాడింటారు.
వాళ్ళ కుటుంబం ఎంత విచ్చలవిడిగా అయిపోయి ఉంటుంది. దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ చంపేశారు అంటున్నాని ఆయనని చంపేశారు. సో ఇప్పుడు చదవబోయే ఒక వచనాలు బైబిల్లో ఉన్నాయా లేదా దయచేసి మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు చదువుతా. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుండి చదువుతా చివరి వరకు. చూడండి, ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు, నేను అన్నాను కదండి, ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు వేరుటకు చూచిరి. చూడండి, కట్టెలు వేరుట చూచిరంట. వాడు కట్టెలు వేరుట చూచిన వారు మోసే యొద్దకు ఆరోనుల యొద్దకు సర్వ సమాజం యొద్దకు వాణ్ణిని తీసుకొని వచ్చిరి. వాడిని కట్టెలేరటన్ని తీసుకొని పట్టుకొని ఎవరి దగ్గర వచ్చారు? మోసే ఆరోనుల దగ్గర వచ్చారు. గనుక వాణ్ణి కావలిలో ఉంచిరి, తీసుకొని వచ్చిరి. వాణ్ణి ఏమి చేయవలనో అది విశేషపరచబడలేదు గనుక వాణ్ణి కావలిలో ఉంచిరి. అంటే వాణ్ణి ఏమి చేయాలనో వాళ్ళకి ఏమి అర్థమయ్యలేదు కాబట్టి వాణ్ణి కావలిలో ఉంచిండ్రంట. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష పొందవలెనని సర్వ సమాజము పల్లెము వెలుపల రాళ్లతో వాణ్ణి కొట్టి చంపవాలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పళ్ళెమున వెలుపలికి వానిని తీసుకొని పోయి రాళ్లతో వానిని చావగొట్టాను. చూడండి, నిజంగా నేను చదివిన వచనము ఈ బైబిల్లోనే, అది కూడా మీరు కూడా చదవండి. సో నేను ఏమంటున్నానంటే ఇలాంటి వచనాలు ఎంతవరకు సమర్థించలే మనము. సో మనం ఏమనంటే ఎప్పుడు కూడా పరాయి మతాన్ని దూషిస్తాము, అది దూషించరాదు. క్రైస్తవ సోదరులు ఎక్కమట్టుకు పరాయి మతాన్ని దూషిస్తాడు. నిన్న మా ఊరిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను వెళ్ళేటప్పుడు ఆయన మైకులో పాట పాడుతున్నాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందు సాగిలపడి నమస్కరిస్తారంట. ఎవరి ముందు? యేసయ్య ముందు సాగిలపడి నమస్కరిస్తారంట. సో ఇది ఎంత విడ్డూరమైన మాట అంటే, మనకు వాళ్ళకు తెలియదు, మనలాని కించపరిచేటట్లు వాళ్ళు వీడియో చేస్తుంటారు. సో దయచేసి ఆలోచించండి. ఇలా ఒక్కరికి వ్యతిరేకంగా ఉండకుండా బైబిల్లో ఉన్న వాక్యాలు నిజమేంటో తెలుసుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని సమాజంలో శాంతి భద్రతలు నిలుపుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో గినా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హిందూ అయిన సోదరులు ఉంటే నాకు సపోర్ట్గా వెళ్ళాడండి, అండగా వెళ్ళాడండి. ఎందుకంటే క్రైస్తవ సోదరులు చాలా మట్టుకు ఈ వీడియోని తప్పు పడుతున్నారు. వాళ్ళు మాకు విరోధంగా ఉండదు అని చెప్తున్నారు. నేను ఎక్కడ విరోధంగా అన్నానో నాకు తెలపండి. మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. నా ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కాల్ చేసి కూడా నాతో మాట్లాడవచ్చు. దయచేసి బైబిల్లో ఉన్న వచనాలు మీ మట్టుకు మీరు పెట్టుకొని మీ క్రైస్తవునిటిని మీరు గొప్ప చేసుకోరు. అది మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఒకప్పుడు నేను హిందువుని ఉంటే కదా, ఇప్పుడు నా హిందూ సోదరులకు వచ్చి సువార్త చెప్తున్నారు. దీంట్లో ఉన్న సత్యాలు ఏమిటివో నాకు తెలుసు కాబట్టి నా మట్టుకు నేను నా అభిప్రాయం చెప్తున్నా. అది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. జై హింద్, వందే మాతరం.